అలాగే అచీవబుల్ సాధించగలిగే విధంగా ఉండాలి. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే మేడం, ఓకే మేడం. ఓకే సార్, వస్తాను. అలాగే మనం రిలవెంట్ గా ఉండాలి. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నాం ఏ టైంకి అయితే పెట్టుకున్నామో ఒక టైం అంటూ ఉండాలి. ఆ టైంకి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఆ గోల్ అనేది ఎలా అంటే డివైడ్ ద గోల్ అనేది 3 types గా మనం పెట్టుకోవాలి. ఆ గోల్ ఏ విధంగా అంటే షార్ట్ టర్మ్ గోల్, అలాగే మిడ్ టర్మ్ గోల్, అలాగే లాంగ్ టర్మ్ గోల్. ఈ గోల్ కూడా ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకున్న గోల్ అనేది ప్రతి రోజు కూడా మనకి విజువలైజేషన్ ఉండాలి, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి, మనకి గుర్తు వస్తూ ఉండాలి. ప్రతి రోజు కూడా మనం ఈ గోల్ పెట్టుకున్న దాన్ని కూడా రాసి పెట్టుకొని ఉండాలి. సో కాబట్టి ఈ గోల్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో పెట్టుకోవడం కాదు, గోల్ పెట్టుకున్నామంటారు. మనము ఎలా అంటే ఎవరినన్నా మన అందరం కూడా ఏమనుకుంటామంటే గోల్ ఉందా అంటే ఉందా అంటాం. ఉంది అంటే అది ఎలా అంటే ఖచ్చితంగా పెట్టుకున్నావా, నువ్వు అనుకున్నది సాధించాలని గోల్ పెట్టుకున్నావా? ఇక్కడ మనం దాని గురించి అడిగితే ఖచ్చితంగా పెట్టుకున్నావా, లేకపోతే అనుకున్నది సాధించాలనేది పెట్టుకున్నావా గోల్ అంటే అందరూ ఏమనుకుంటారు, నేను ఖచ్చితంగా పెట్టుకున్న దాన్ని గోల్ పెట్టుకున్న దాన్ని సాధించాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదండి. ఖచ్చితంగా సక్సెస్ సాధించాలనేది కాదు. ఏ విధంగా ఉండాలంటే మనం పెట్టుకున్న గోల్ అనేది అనుకున్నది సాధించే విధంగా ఉండాలి. ఏదో ఒకటి సాధించాలని కాదు, సక్సెస్ అవ్వాలని కాదు. మనం పెట్టుకున్న గోల్ అనేది మనం ఏదైతే ఒకటి అనుకుంటామో ఆ అనుకున్నది ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఖచ్చితంగా సాధించే విధంగా మనం గోల్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అనేది ఏదైతే నువ్వు పని చేస్తున్నావో దానికి ఎథిక్స్ అనేటివి ఉండాలి. ఎలా అంటే లేజినెస్ అంటే ఇప్పటి వరకు లేజినెస్ గా ఉన్న వాళ్ళు చరిత్రలో సక్సెస్ అయిన దాఖలాలు లేవండి. అలాగే సక్సెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో లేజీ పర్సన్స్ అయ్యి ఇంతవరకు ఎవరు లేరు. ఎందుకంటే మనం పెట్టుకున్న వర్క్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఎథిక్స్ పెట్టుకున్నామో నువ్వు ఖచ్చితంగా అవసరం అయితే ఎంతైనా కష్టపడే విధంగా, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే ఒక స్టెప్ ఎక్స్ట్రా అయినా కష్టపడి ముందుకు వెళ్లే విధంగా, మనం సాధించే విధంగా మనం పెట్టుకునే గోల్ అనేది ఉండాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం చేసే పని లేజీగా ఉంటే ఎవరికి కూడా సక్సెస్ రాదు. మనం నిరంతరం కష్టపడుతూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనేది సక్సెస్ అనేది తీసుకోవచ్చు. దట్ ఈస్ ద కీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అంటే మనం చాలా సార్లు విన్నాం కన్సిస్టెన్సీ అని. దీని గురించి మన బిజినెస్ లో కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్తూ ఉంటారు. వెస్టేజ్ బిజినెస్ లో కన్సిస్టెన్సీ ఆఫర్ లో తీసుకోండి, 2 to 14 లోపల తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ చెప్తూ ఉంటాము. కానీ ఏంటి కన్సిస్టెన్సీ అంటే? మనం లైఫ్ లో తీసుకుంటే కూడా రోజున మన వెస్టేజ్ బిజినెస్ లోనే కాదు, ప్రతి ఒక్క పర్సనల్ లైఫ్ లో కూడా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నిరంతరంగా ప్రయత్నం అనేది మనం చేయాలి. నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఉండవో నీకు రిజల్ట్ రాదు. అలాగే కన్సిస్టెన్సీగా నేర్చుకుంటా ఉంటే ఫెయిల్యూర్. సో అదే మనం ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా కష్టపడుతూ ఉంటామో, నిరంతరం పని చేస్తుంటామో, ఖచ్చితంగా మనం చేసే పనిలో సక్సెస్ అనేది తీసుకోవచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ చేయము, కన్సిస్టెన్సీగా ఉండదు, మనం చేసే వర్క్ లో ఫెయిల్ అవుతాము. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్
అవర్ గ్రోత్ వితౌట్ కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ అవర్ వర్క్స్. సో కన్సిస్టెన్సీ లేకుండా గ్రోత్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని ఎప్పుడు ఆలోచించకూడదు. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు గెట్ సక్సెస్. మనం కన్సిస్టెన్సీగా ఉండడం వల్ల మనం ఏదైతే మనం గోల్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నామో మన గ్రోత్ అనేది ఉంటుంది, అలాగే మన సక్సెస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ అనేది గుడ్ హ్యాబిట్. ప్రతి ఒక్కరిలో కూడా ఈ డిసిప్లిన్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క మనిషిలో కూడా డిసిప్లిన్ అనేది ఒక మంచి హ్యాబిట్ అన్నమాట. ఇక్కడ చూద్దామండి అదేంటనేది. ఇప్పుడు మనం మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే విషయంలో డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉండాలి. ఎవరైతే ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారో, సపోజ్ ఈరోజు మనం మార్నింగ్ చేసే ఎక్సర్సైజ్ లో కానీ, అలాగే మనం తినే ఫుడ్ లో కానీ, మనం ఆలోచించే విధానంలో కానీ, మనం చేసే పనిలో కానీ, మనం పడుకునే విషయంలో కానీ డిసిప్లిన్ ఎవరైతే మెయింటైన్ చేస్తామో, ఎవరైతే చేస్తూ ఉంటారో ఒక మంచి హ్యాబిట్ గా, ఒక మంచి సక్సెస్ఫుల్ లీడర్ గా ఎదగవచ్చు. ఎవరైతే డిసిప్లిన్ గా ఉంటారో వాళ్ళు సక్సెస్ తీసుకోలేరు. సో డిసిప్లిన్ అనేది మనకి ఒక మంచి హ్యాబిట్ గా ఉండాలి. అలాగే డిసిప్లిన్ ఈజ్ మస్ట్ ఇన్ ఎవ్రీ హ్యాబిట్ వి డూ ఆల్. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అలవాటుగా అలవర్చుకోవాలి. చూడండి, సో సే నో టు నెగటివ్ థింగ్స్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం. మనం నిద్రపోయే విషయంలో కానీ, అలాగే మనం తినే విషయంలో కానీ ఎలా చేస్తామంటే కరెక్ట్ టైంకి తిందాం అనుకుంటూ ఉంటాము, కానీ అక్కడ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏమవుతుందంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల మనకి టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది, నెగిటివ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో సే నో టు నెగిటివ్ థింగ్స్. సో సే నో టు నెగిటివ్ టెంప్టేషన్. అంటే ప్రతిరోజు కూడా మనం అందరం టీవీ చూస్తూ ఉంటాం. అలాగే మనం చూసే ఫోన్ లో కూడా అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ గానీ, అందులో వచ్చే ఫైట్ సీన్స్ ఇవి అన్ని ఫోన్ లో రకరకాలుగా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని చూసి ఎవరైతే టెంప్ట్ అయ్యామా మనం ఇక్కడ సక్సెస్ తీసుకోలేము. ఎవరైతే టెంప్ట్ అవ్వకుండా ఒక డిసిప్లిన్ గా ఫాలో అవుతారో, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు. సో నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి విల్లింగ్ టు సాక్రిఫైస్. విల్లింగ్ టు సాక్రిఫైస్. అవసరమైతే ఎలా ఉండాలంటే త్యాగం చేయడానికైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి. నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం అనేది దానికోసం ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే మనం దానికి ఖచ్చితంగా త్యాగం చేసి మనం ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉండాలి, ముందుకు వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఇక్కడ మనం చూస్తాం చాలా మంది కూడా ఎలా అంటే టెంపరీగా హ్యాపీనెస్ కోసం చూస్తూ ఉంటాము. ఏ విధంగా అంటే మనం పర్మనెంట్ గా టెంపరీ హ్యాపీనెస్ కోసం నువ్వు చూస్తే ఏమవుతుందంటే పర్మనెంట్ గా నువ్వు లాస్ అయిపోతావు. ఇక్కడ టెంపరీగా పెయిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, అయితే నువ్వు పర్మనెంట్ గా హ్యాపీగా ఉంటావు. కాబట్టి టెంపరీ సాక్రిఫైజింగ్ అంటే ప్రస్తుత కాలంలో త్యాగాలు చేయడం కాదు, ప్రయత్నాల వల్ల ఫ్యూచర్ లో ఒక సక్సెస్ అనేది ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ చూద్దాము ఎగ్జాంపుల్ అనేది ఒక హెల్త్ విషయంలో చూస్తే సాక్రిఫైస్ ఏ విధంగా అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా పడుకోవడానికి చాలా చాలా ఇష్టం. అందరికి కూడా పడుకోవాలి, ఇంకా ఇంకొంచెం పడుకున్నా ఇంకొంచెం సేపు పడుకోవాలని చాలా మంది ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ మన హెల్త్ కావాలంటే నిద్రని సాక్రిఫైస్ చేయకపోతే ఈ రోజున మనం ఎక్సర్సైజ్ చేయలేము. ఎక్సర్సైజ్ చేయకపోతే మనకి ఆరోగ్యం అనేది తీసుకోలేము. అలాగే ఇక్కడ చూడండి ఫుడ్, జంక్ ఫుడ్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనం తీసుకునే ఫుడ్లు అవి చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, తినాలనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. కానీ ఎవరైతే ఈ ఫుడ్ టేస్టీ ఫుడ్ కాదు ఆరోగ్యం కావాలని మనం అనుకుంటామో అప్పుడు తీసుకోవడం వల్ల ఒక మంచి
ఫుడ్ తీసుకోవడం వల్ల మనం హెల్త్ అనేది తీసుకోవచ్చు. సో కాబట్టి మనం టేస్టీకి గాని ఇక్కడ నిద్రకి వీటన్నిటికి మనం టెంప్ట్ అయ్యామా, మనం ఇందులో ఉంటే మనకి హెల్త్ రాదు. మనం ఇక్కడ నిద్ర పోకుండా కరెక్ట్ టైంకి లేసి ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అలాగే మనం జంక్ ఫుడ్ తీసుకోకుండా, బయట ఫుడ్ తీసుకోకుండా, టేస్ట్కి మనం మొగ్గు చూపకుండా, మనం ఎవరైతే మంచి ఆహారపు అలవాట్లను చేసుకుంటామో వాళ్ళను ఆరోగ్యాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి చూసాము. అలాగే వెల్త్ అంటే మనకి ఫైనాన్షియల్ గా ఒక మనం మంచి గ్రోత్ కావాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మనకంటూ ఒక లగ్జరీగా ఉండాలి అంటే మనం ఇన్కమ్ విషయంలో చూస్తే ఇక్కడ చూడండి, తను పడుకునేటప్పుడు ఎవరైతే తను ఫోన్ చూస్తున్నారో ఆ ఫోన్ అనేది మనం పడుకునేటప్పుడు వేరే వేరే మన ఎంటర్టైన్మెంట్స్ కానీ అలాగే వేరే వేరే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుంది, అక్కడ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఒక మనం మంచి ఇన్కమ్ ఎర్నర్ గా కావాలి, మంచి ఇన్కమ్ మన ఫ్యామిలీకి కావాలి అనుకుంటే, మనకంటూ ఒక మంచి గ్రోతింగ్ కావాలి అనుకుంటే, అలా కాకుండా వేరే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, మనకి ఏదైతే బిజినెస్ కి అవసరమైనది ఉందో ఆ బిజినెస్ గురించి తెలుసుకుంటూ, సక్సెస్ఫుల్ పీపుల్ లీడర్స్ గురించి కానీ వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక మంచి లీడర్ గా మారొచ్చు, ఒక మంచి మనం ఎర్నర్ గా కూడా మనం ఇక్కడ మారొచ్చు. అలాగే ఇక్కడ మనం ప్రతి ఒక్కరం చదువుకుంటున్నప్పుడు అప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఫ్రెండ్స్ తోటి టైం పాస్ చేస్తూ ఉంటాం, ఏముందిలే అని చెప్పేసి. ఎవరైతే ఆ టైం పాస్ చేస్తూ అక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉంటామో, చదువుకునే సమయంలో చదువుకోకుండా టైం వేస్ట్ చేస్తూ ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేస్తూ ఉంటారు, వాళ్ళు లైఫ్ లో సక్సెస్ కాలేరు. సాక్రిఫైస్ చేయకుండా ఎవరైతే లైఫ్ ని తన ఫ్రెండ్స్ తోటి టైం గడపకుండా, తను ఎంటర్టైన్మెంట్ చేయకుండా సాక్రిఫైస్ చేసి ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఈ రోజున ఒక మంచి ఎర్నర్ గా తీసుకోవచ్చు. సో కాబట్టి సాక్రిఫైస్ అనేది ఖచ్చితంగా మనం సాక్రిఫైస్ చేసేటప్పుడు ఈ రోజున సాక్రిఫైస్ చేయకపోతే లైఫ్ లో మనం సక్సెస్ తీసుకోలేము. దట్ ఈస్ ద కీ ఆఫ్ సక్సెస్. ఈ సాక్రిఫైస్ ద టెంపరరీ హ్యాపీనెస్ విచ్ కెన్ రిజల్ట్ పర్మనెంట్ సక్సెస్. ఈ రోజున మనం సాక్రిఫైస్ టెంపరీగా చేసిన ఫ్యూచర్ లో మనం పర్మనెంట్ సక్సెస్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద కీ ఆఫ్ సక్సెస్. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్. కంటిన్యూస్ గా ఎవరైతే లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటుందో, కంటిన్యూస్ గా లెర్నింగ్ యాటిట్యూడ్ నిరంతరం నేర్చుకుంటూ ఉంటారో ఆ వ్యక్తి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే లెర్నింగ్ యాటిట్యూడ్ లేకుండా ఉంటారో ఆ వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ కాలేడు. ఎనీ పర్సన్ కెనాట్ సక్సెస్ వితౌట్ కంటిన్యూ లెర్నింగ్ యాటిట్యూడ్. సో మనం కంటిన్యూగా మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నిరంతరం మనం చేసే ఏదైతే వర్క్ ఉందో దాంట్లో మనం నేర్చుకోనట్లయితే ఫెయిల్యూర్ అవుతాము. మనం నిరంతరంగా ఈ రోజున చూద్దాము, ఎవరైతే నిరంతరంగా లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో నిరంతరంగా నేర్చుకోవడము అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, గత 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే వాట్సాప్ కానీ, అలాగే ఫేస్బుక్ కానీ, అలాగే యూట్యూబ్ కానీ, అలాగే ట్విట్టర్ కానీ, ఇవన్నీ కూడా 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే మనకి ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. ఎవరైతే వీటిని కనిపెట్టారో వీళ్ళు నిరంతరం నేర్చుకుంటూ, నిరంతరం తనకంటూ ఒక కొత్తదాన్ని కనిపెట్టుతూ నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా చాలా ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి
కంటిన్యూగా లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది కావాలి. అలాగే మనం సక్సెస్ రోజున ఇఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ దేర్, నో పాసిబిలిటీ ఫర్ ఇన్వెన్షన్ అండ్ సక్సెస్. సో మనం నిరంతరము కొత్త విషయాన్ని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడం వల్ల ఈ రోజు నువ్వు వచ్చిన వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ ఇవన్నీ మనకి ముందుకు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు నిరంతరం నేర్చుకోవడం వల్ల ఈ రోజున మనకి ఇవన్నీ కనిపెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద కీ టు సక్సెస్. నెక్స్ట్ వచ్చేసి లిజనింగ్ ఎబిలిటీ. లిజనింగ్ ఎబిలిటీ అంటే వినే గుణం ఉండాలి, వినే క్వాలిటీ ఉండాలి, వినే తత్వం మనలో ఉండాలి. ఎవరికైతే ఈ వినే తత్వం ఉంటుందో సక్సెస్ పీపుల్ యొక్క జీవిత చరిత్రలు అనేది నిరంతరం వాళ్ళ చరిత్రలు మనం వింటూ ఉండాలి. అలాగే సక్సెస్ పీపుల్ యొక్క మాటలు వినాలి, సక్సెస్ స్టోరీస్ వినాలి, పెద్దవాళ్ళ మాటలు వినాలి. అలాగే టీచర్స్ మాట కానీ, ఒక మోటివేటర్స్ మాట కానీ, ఒక ట్రైనర్స్ మాట కానీ, అలాగే తల్లిదండ్రుల మాట కానీ ఇవన్నీ వింటూ ఉండాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మనం జర్నీ చేసే మన లైఫ్ జర్నీలో ప్రతి ఒక్కరి మాట కూడా ఇక్కడ మనం వింటూ ఉండాలి. అలాగే నెగటివ్ వర్డ్స్ అబౌట్ యూ బై అదర్స్ అండ్ నీడ్స్ టు కరెక్ట్ ద నెగటివ్స్. ఏదైతే ఓన్లీ మనం మోటివేటర్స్ కానీ, ఒక ట్రైనర్స్ కానీ, తల్లిదండ్రుల మాటతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏదైతే మన గురించి ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో అవి కూడా వినాలి. మన గురించి వచ్చే నెగటివ్స్ కూడా వినాలి. ఏ అయితే నెగటివ్స్ వస్తున్నాయో అవి కూడా వినగలగాలి, వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకొని మన లిజనింగ్ స్కిల్స్ ఎవరికైతే లేని వాడు ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. అలాగే లిజనింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో లిజనింగ్ తనను తాను వచ్చే నెగటివ్స్ వీటన్నిటి ఈ కామెంట్స్ వీటన్నిటిని కూడా కరెక్షన్ చేసుకొని మనం ఒక కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద కీ టు సక్సెస్. నెక్స్ట్, నెవర్ క్విట్ యాటిట్యూడ్. నెవర్ క్విట్ యాటిట్యూడ్, ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని ఎప్పుడు కూడా మధ్యలో వదిలిపెట్టకూడదు. ఓటమి అంటే ఏదో వదిలే ఓటమి. ఈ ఓటమి అనేది ఆపేసావా, నీవు వదిలేసావా, అది ఆగిపోయావా, నువ్వు ఆగిపోయావా చేసే పనిలో, అదే నీ ఓటమి. ఎందుకంటే ఈ రోజున ఒక 99.99% పీపుల్స్ ఆర్ క్విట్టింగ్ దేర్ గోల్స్ బిఫోర్ విన్నింగ్ ఓన్లీ. అంటే ఇక్కడ 99.99% వ్యక్తులు ఎలా అంటే కేవలం వారు గెలవబోయే ముందు వారు ఆపేస్తూ ఉన్నారు. మనం చేసే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో భయాలు ఎన్నో రావచ్చు. వాటిని చూసి నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో, నువ్వు ఎప్పుడైతే గివప్ చేస్తావో నువ్వు ఓడిపోయినట్లే. కాబట్టి గివప్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే పీపుల్స్ ఎవరైతే ఉంటారో గివప్ చేయకుండా నిరంతరం ముందుకు వెళ్తూ కష్టాలన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే 0.01% పీపుల్స్ will work hard until they with those are winners. చూసారా, ఇక్కడ ఎవరైతే నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎక్కడ ఏం భయపడ్డా, ఎవరు భయపెట్టినా ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరం కష్టపడుతూ ముందుకు వెళ్ళారు వాళ్ళు మాత్రమే. అంటే చాలా మంది 99.99% ఫిట్ అవుతున్నారు, ఓన్లీ కేవలం 0.01% పీపుల్స్ మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతున్నాము. సో కాబట్టి నెవర్ క్విట్. సో నీవు ఒక్కసారి కమిట్ అయ్యావా అంటే వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ఉండు.
విజయం సొంతం అవుతుంది. నీ ఖచ్చితంగా విజయం సాధించగలం. నెక్స్ట్, డోంట్ బి అఫ్రైడ్ టు టేక్ రిస్క్. ఈ రిస్క్ అనేది తీసుకోవడానికి నువ్వు భయపడకు, ఎవరు భయపడొద్దు. నువ్వు ఎప్పుడైతే లక్ష్యాన్ని పెట్టుకొని పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నావో, ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావో, నువ్వు ఖచ్చితంగా చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోనే ఉంటావా అంటే నువ్వు గెలవు. ఎప్పుడైతే నువ్వు రిస్క్ తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో రిస్క్ తీసుకొని, వారు మాత్రమే గొప్పగా సాధించగలుగుతారు. ఈ రోజు రిస్క్ తీసుకొని వాడు ఎప్పటికీ కూడా కంఫర్ట్ లోనే ఉంటారు, కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు, కంఫర్ట్ లైఫ్ లోనే ఉంటారు. కానీ ఎవరైతే రిస్క్ తీసుకుంటూ ఉంటారో, ఎవరైతే రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారో, వాళ్ళు మాత్రం ఈ రోజున ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఎక్స్ట్రాడినరీగా ఈ రోజున సక్సెస్ లీడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి టేక్ రిస్క్. ఎంత గొప్ప రిస్క్ తీసుకోవడం కాదు, ఎంత గొప్ప రిస్క్ తీసుకుంటే అంత గొప్ప సక్సెస్ తీసుకుంటాము. అప్పుడే సక్సెస్ అనేది నీ చెంత చేరుతుంది. కాబట్టి హూ టేక్స్ రిస్క్ కెన్ రిస్క్ అనేది ఎంతైనా కూడా మనం తీసుకోవడం వల్ల మనం అనుకున్నది సాధించగలుగుతాము. దట్ ఈస్ ద కీ. 10th పాయింట్ వచ్చేసి హ్యావ్ ఎ మెంటర్. మెంటర్ అంటే మనం ఏదైతే లైఫ్ కొనసాగిస్తున్నామో, మన లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక మెంటర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. ఈ మెంటర్ అనేవాడు కావాలి. ఎందుకు అంటే నిన్ను నడిపించే ఒక గురువు, ఒక మెంటర్ కావాలి. ఈ మెంటర్ లేకుండా చేసే ప్రయత్నం ఎలా అంటే ఒక గుడ్డివానిగా. ఏ జర్నీ వితౌట్ ఏ మెంటర్ ఈజ్ లైక్ ఏ జర్నీ బ్లైండ్. మెంటర్ లేకుండా మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఒక గుడ్డివానిగా చేసే ప్రయాణమే. లైఫ్ లో ఎప్పుడు ఎక్కడా కూడా మెంటర్ లేకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు వస్తాయో మనకు తెలియదు. ఇక్కడ మెంటర్ లేకపోతే ఏమవుతుంది, మనకి చెప్పేవాళ్ళు మనల్ని ముందుకు తీసుకొని, మనకి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాము, ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ మనకి వెనక ఒకరు చెప్పేవాళ్ళు లేకపోతే మనం ఎక్కడొకక్కడ కష్టం వచ్చిన దగ్గర ఆగిపోతూ ఉంటాము. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మెంటర్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఆ ఇబ్బందుల్లో మనం ఏదో సక్సెస్ సాధించాలని ముందుకు వెళ్తూ ఉంటాము, ఎక్కడో దగ్గర ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎలా లీడ్ చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అదే మన ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక మెంటర్ అనే వాళ్ళు ఉంటే, వారు నీకు ఆ వ్యక్తి అనేది ఆ ఇబ్బందుల నుండి ఎలా బయటకు రావాలో, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో అనేది ఆ మెంటర్ అనేది మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆ మెంటర్ కూడా ఎలా ఉండాలి అంటే, మెంటర్ అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడం అనేది కాదు. ఆ మెంటర్ ఏ విధంగా ఉండాలంటే తనకు తను తన లైఫ్ లో స్వతహాగా తను సక్సెస్ అయిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే ఎవరైతే మనకి మెంటర్ గా ఉంటున్నారో, మనం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నామో ఆ ఇబ్బందుల్లో నుంచి బయటికి రావడానికి నీ సక్సెస్ ని కోరుకునే వ్యక్తి అయి ఉండాలి ఆ మెంటర్. నీ బలాలు అలాగే నీ బలహీనతల గురించి నీ మంచి కోరుకునే వ్యక్తిగా, నీ స్వార్థం లేకుండా ఉండాలన్నమాట. నీకు ఒక దారి చూపే వ్యక్తిగా అయి ఉండాలి ఆ మెంటర్ అనేవారు. ఎప్పుడైతే ఈ మెంటర్ అనేవారు ఒక సక్సెస్ మనకున్న మెంటర్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి వ్యక్తి మనకు ఉండడం వల్ల మన లైఫ్ లో అనుకున్నవన్నీ సాధించవచ్చు. సో కాబట్టి యూ షుడ్ బి ద పర్సన్ హూ గైడ్ యూ. సో ఈ రోజున ఎవరైతే ఈ రోజు మనం చెప్పుకున్న ఏ అయితే ఈ 10 పాయింట్స్ ఉన్నాయో, ఈ 10 పాయింట్స్ ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో, గివ్ అప్ చేయకుండా ముందుకు వెళ్తున్నారో 100% సక్సెస్ తీసుకుంటారు. అలాగే
ఈ 10 పాయింట్స్ లో ఎవరైతే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇందులో ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా వాళ్ళు సక్సెస్ తీసుకోలేరు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 10 పాయింట్స్ నోట్ ఈ రోజు చెప్పిన విషయం గురించి నోట్ చేసుకోండి. అలాగే ఈ 10 పాయింట్స్ ని ఫాలో అవ్వండి. మన లైఫ్ లో మనం సక్సెస్ తీసుకోగలం. అలాగే నేను ఇది ముగించే ముందు నేను ఒక స్టోరీ చెప్పదలుచుకున్నానండి. ఆ స్టోరీ అందరికి కూడా అందరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనం చాలా మంది కూడా మనం ప్రతి ఒక్కరం కూడా బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఈ రోజున మనం వస్తున్నాము. కానీ చాలా మంది మధ్యలోనే ఆగిపోతూ ఉంటాము. ఎందుకంటే ఫస్ట్ ఏమో ఏదో చేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, మనం దీంట్లో కార్ తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలని ఎన్నో కోరికలు పెట్టుకొని దిగుతాము. కానీ కొన్ని రోజులైన తర్వాత ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి మధ్యలో చాలా మంది ఫిట్ అవుతూ ఉంటారు. అయితే అది ఎలా ఉంటుందో, అది ఎవరైతే దాటుకొని ఒక అనుకున్నది సాధించాలని చెప్పి ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ 100% ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. మన బిజినెస్ లో, ముఖ్యంగా మన వెస్టేజ్ బిజినెస్ లో చూస్తే ఆల్రెడీ మనం ఎంతో మందిని చూస్తున్నాం. ప్రతిరోజు లక్షల్లో తీసుకున్న వాళ్ళని, కార్లు కానీ, సక్సెస్ఫుల్ లీడర్స్ ని, ఈ రోజున సక్సెస్ఫుల్ మెంటర్స్ ని ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. 1,60,00,000 తీసుకునే వరకు కూడా మన బిజినెస్ లో ఉన్నారు. కానీ అది ఎవరికో వస్తుంది, మన వల్ల కాదు, చేయలేమో అనుకుంటారు. ఎవరు వాళ్ళు? ఎందుకు ఆగిపోతున్నారు? దాని గురించి ఈ రోజున నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే, ఒక ఊర్లో ఎలా అంటే ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఆ భూమిలో వజ్రాలు దొరుకుతాయండి. బాగా దొరుకుతాయి. ఎలా అంటే బాగా దొరుకుతాయి. అయితే ఆ బాగా ఆ భూమిని కొనాలి అంటే చాలా కోట్ల రూపాయలు చాలా వాల్యూ ఉంటుంది. ఈ కోట్ల రూపాయల వాల్యూ అంటే అందరి వల్ల కాదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్న భూమిని 1 ఎకరము లేకపోతే 2 ఎకరాలు వారి స్థాయిలకు బట్టి 1 ఎకరము, 2 ఎకరాలు లేకపోతే 10 ఎకరాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో తవ్వి వజ్రాలు వాసం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఏదైతే ఉందో అది విన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడంటే, జీవితంలో ఎంతో కష్టాలు పడ్డాడు, కానీ పెద్ద మార్పు ఏం రావటం లేదు అని చెప్పేసి తను ఆలోచిస్తాడనమాట. ఏదో ఒక రకంగా ఆ ప్రాంతంలో నేను 1 ఎకరా పొలం, 1 ఎకరా ల్యాండ్ తీసుకోవాలి, దాన్ని త్రవ్వి వజ్రాలు ఏదైతే దొరుకుతున్నాయో వజ్రాలు కైవసం చేసుకొని నేను ఒక గొప్పవాడిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అయితే తను ఏం చేస్తాడంటే, తను తన స్నేహితుడితో చెప్తాడనమాట. ఏమని? నేను ఈ విధంగా నేను కూడా 1 ఎకరా పొలం తీసుకోవాలనుకుంటున్నాను, ఏదైతే అది జరిగింది, నేను ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. అయితే ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడు అంటే, ఎందుకు నువ్వు అంత సాహసం చేస్తున్నావు? నీ ఆస్తి అంతా అమ్మినా కూడా నువ్వు ఆ ల్యాండ్ అనేది తీసుకోలేవు, నువ్వు ఇబ్బంది పడతావని చెప్తే, లేదు, నేను ఈ రోజున అప్పులు అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ ల్యాండ్ లో వజ్రాలు దొరుకుతాయి, అప్పులు తీర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, నేను ఖచ్చితంగా 1 ఎకరా అయితే తీసుకుంటాను, అప్పులు చేసే నాకున్న ఆస్తి అంతా అమ్మేసి అని చెప్పేసి అతను రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు అనమాట. తన ఫ్రెండ్ చెప్పాడు కదా, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, ఉంటాయా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే అయినా మనం ఇప్పుడు ఈ రిస్క్ చేయకపోతే ముందుకి మనం ఒక మంచి లైఫ్ లీడ్ చేయలేము. ఈ రోజున ఏదైతే ఉన్నామో అదే గడుపుతాము, ఏదైతే జరిగింది, నేనైతే ఖచ్చితంగా 1 ఎకరా పొలం అయితే తీసుకోవాలని చెప్పేసి తను రిస్క్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యి ఏం చేస్తాడంటే, తను ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇంకా అవి సరిపోకపోతే అప్పు చేసి
ఒక ఎకరా పొలం తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎకరా పొలం తీసుకున్నాక ఏం చేస్తాడంటే స్టార్ట్ చేస్తాడు, తవ్వుతాడనమాట. తవ్వుతూ ఉంటాడు. ఏ విధంగా అంటే ఒక్కొక్క అంగుళం తవ్వుతూ ఉంటాడు. తవ్వుతూ ఉన్నాక వజ్రాలు పడడం లేదు. అలాగే ఒక మీటర్ లో తవ్వుతాడు. అలాగే 2 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు, 10 మీటర్లు ఈ విధంగా తవ్వుతూనే ఉంటాడు. కానీ అక్కడ వజ్రాలు అనేది దొరకలేదు. మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకో దగ్గరికి వెళ్ళి తవ్వుతాడు. ఇదే విధంగా సేమ్ రిపీట్. మళ్ళీ ఈ విధంగా అన్ని చోట్ల తవ్వుతాడు. తవ్వాక ఏం చేస్తాడంటే అతనికి ఎక్కడా కూడా ఒక్క వజ్రం కూడా దొరకలేదు. అప్పుడు ఎక్కడ దొరకట్లేదు. ఆల్రెడీ ముందే చెప్పాడు తన స్నేహితుడు, నువ్వు రిస్క్ చేయకు, అది రాకపోతే నువ్వు ఇబ్బంది పడతావా అని చెప్తాడు. కానీ ఆ రోజున తన స్నేహితుడు చెప్పినా కూడా లేదు, ఆ రోజున ఏదైనా కానీ నేను చేయగలను, సాధించగలను అని చెప్పేసి ముందుకు వస్తాడు. ముందుకొచ్చి పొలం కొన్నాడు, ఎకరా ల్యాండ్ తీసుకున్నాడు, అప్పు చేసి అన్ని చేసి. ఆ రోజు తీసుకున్న నిర్ణయము గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఏం చేశాడంటే ఆ వజ్రాలు ఎన్ని దగ్గరలో తవ్వినా కూడా దొరకపోవడం వల్ల ఏం చేస్తాడంటే అందరూ కూడా ఇంకా అవమానాలు స్టార్ట్ అవుతాయి. పక్కన ఫ్రెండ్స్ గాని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ చెప్పినా కూడా వినలేదు, ఇలా రిస్క్ చేశావు, అలాగే అప్పులోలు కూడా మీద పడ్డము, ఇలా జరుగుతూ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే ఆ రోజు నిలబడి డిసైడ్ అయ్యి ముందుకి వెళ్ళిన వ్యక్తి, ఆ రోజు ఎంత రిస్క్ తీసుకోవడానికైనా డిసైడ్ అయిన వ్యక్తి ఎప్పుడైతే ఇక్కడ వజ్రాలు దొరకట్లేదో ఆ రోజున ఏం ఆలోచించాడు, నా వల్ల కాదు, ఇది దొరకట్లేదు, ఇంకా నేను బతకలేను, నాకు ఇంకా చావే దిక్కు అని చెప్పేసి ఏం చేస్తాడంటే తను సూసైడ్ చేసుకొని చనిపోతాడండి. ఏంటంటే తను చనిపోతాడు. ఇప్పుడు ఏదైతే తను ఉన్న ఎకరా ల్యాండ్ ఉందో పక్కన ఉన్న భూమి అతను వచ్చేసి ఇతను తవ్వాడు కదా, ఆల్రెడీ ముందే తవ్వున్నాడు, వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి చాలా దగ్గరలో తవ్వాడు. పక్కన ల్యాండ్ ఉన్న అతను వచ్చి అదే పొలంలో ఇతను కొన్న పొలంలో అతను తవ్వాక ఒక 2 నుంచి 3 అంగుళాల లోతు తవ్వాడు. తవ్వాక వజ్రం కాదండి, వజ్రాల గని దొరికింది అక్కడ. ఏంటి, ఒక వజ్రం కాదు, 2 వజ్రాలు కాదు, 3 వజ్రాలు కాదు, వజ్రాల గని దొరికింది. అదే ఈ రోజున అతను బతుకుండి అంత రిస్క్ చేశాడు, ఎంత అప్పైనా చేసి నేను సాధిస్తాను, నేను తీసుకుంటాను, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దిగేటప్పుడు ఎంత కష్టానికైనా అతను రిస్క్ తీసుకోవడానికి ఆలోచించకుండా ముందు అడిగేశాడు. ఎప్పుడైతే అక్కడ దొరకకుండా కొంత ప్రయత్నం చేశాక దొరకలేదో, ఆ దొరకని దగ్గర ఏం చేశారు, తను ఆగిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. కానీ ఈ రోజున అతను బతుకుండి ఇంకొంత ప్రయత్నం చేస్తూ చేస్తూ సక్సెస్ సాధించే వరకు ముందుకు వెళ్తూ ఉంటే ఈ రోజు వజ్రాలు గని దొరికేవారు. తను అనుకున్న దానికంటే కూడా తన లైఫ్ ఒక రేంజ్ లో ఉండేది. చూసారా ఎందుకు ఇక్కడ నేను ఈ స్టోరీ గురించి చెప్తున్నామంటే, మనం చాలా మంది కూడా మన బిజినెస్, మన వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పేటప్పుడు ఇందులో ప్రతి ఒక్కరికి తెలుసు, మన బిజినెస్ లో ఏ ప్రోడక్ట్ చూసినా కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్. ఎవరు ఏ ప్రోడక్ట్ వాడితే ఆ ప్రోడక్ట్ మళ్ళీ రిపీట్ గా వాడుతూనే ఉంటాం. చాలా మందికి కూడా చెప్తూ ఉంటాం. ప్రోడక్ట్ గురించి తెలుసు. అలాగే మన కంపెనీలో ప్రతి ఒక్క రూపాయి కూడా మిగతా గవర్నమెంట్ జాబుల్లో గాని, ప్రైవేటు జాబుల్లో గాని, మంచి పెద్ద ఐటీ కంపెనీల్లో కూడా కరెక్ట్ టైంకి శాలరీస్ వేస్తున్నారో, ఇన్కమ్ వేస్తున్నారో లేదో, కానీ మన వెస్టేజ్ లో ప్రతి నెల 10వ తారీఖు మన ఇన్కమ్ లో మన అకౌంట్ లో పడుతుంది. ఎంత వస్తే అంత, రూపాయి ఇస్తే రూపాయి, 10 రూపాయలు ఇస్తే 10, 100 వస్తే 100, 1000 వస్తే 1000, లక్షల కోట్ల అనేది ప్రతి నెల 10వ తారీఖు మనకి అకౌంట్ లోకి వచ్చి పడుతున్నాయి. అది కూడా మనం ఏమైనా డబ్బులు కడుతున్నామా, మనం ఏమైనా నష్టపోతున్నామా, ఎవరినైనా కట్టిస్తున్నామా? మనం ఏం చేయాలి ఇక్కడ? ఏం లేదు. ప్రతి నెల కావాల్సిన మనకి డైలీ రెగ్యులర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నీకు నచ్చిన ప్రోడక్ట్ తెచ్చుకో, నీకు నచ్చిన విషయాన్ని బయట వేరే వాళ్ళకి చెప్పు. నువ్వు ఎక్కడా కూడా క్విట్ అవ్వకుండా నిరంతరం నీ ప్రయత్నం చేస్తూ ఉండు, నేర్చుకుంటూ ఉండు, నీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకో అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు. మన బిజినెస్ లో చాలా అంటే చాలా ఈజీ. కాబట్టి ఇది తెలియక చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఎంత రిస్క్ చేసైనా వేరే దగ్గరలో సక్సెస్ కామని తెలుసు, ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయలేమని తెలుసు, మిడిల్ గా ఆలోచిస్తూ ఉంటారు, మిడిల్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు.
ఈ రోజున ఎవరైతే రిస్క్ చేసి ఎంత కష్టమైనా పర్వాలేదని చెప్పేసి ఈ రోజు మనందరికి మన కళ్ళ ముందు ప్రతి నెల చూస్తూ ఉంటాం. ఒక విజయరాజ్ సార్ గాని, ఒక వైఎస్ఆర్ సార్ గాని, అలాగే ప్రతి రోజు చూస్తున్నాం. ఈ రోజు మన రామాంజనేయులు సార్ ఒక 1,50,000 రూపాయల జీతాన్ని వదులుకొని ఈ రోజు మనందరికి కూడా ఒక మెంటర్ గా, ఒక లీడర్ గా, ఒక మంచి సక్సెస్ఫుల్ మార్గంలో తను సక్సెస్ అవుతూ మనల్ని కూడా సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం తెలుపుతూ ముందుకు వెళ్తూ ఉన్నా కూడా అయినా కూడా చాలా మంది నెగిటివ్ లోకి వెళ్తున్నారండి. నేను చెప్పిన ఈ కథ నీతి కూడా ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే వరకు మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా క్విట్ అవ్వద్దు. ఈ రోజు మనం చెప్పుకున్న ప్రతి ఒక్క పాయింట్, ఈ 10 కీస్ ఎవరైతే ఫాలో అవుతామో సక్సెస్ తీసుకుంటామో